హాయ్ అండి. మినప వడ చేయడానికి మినుములు తీసుకొని ఒక 10 గంటల పాటు నానబెట్టుకున్నాను. తిరుమలలో మనకిచ్చే ప్రసాదం వడ తెలుసు కదా, మినప వడ. అలా చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీ జార్లో మినుములు వాటర్ లేకుండా వడగట్టుకొని కొద్దిగా మినుములు, జీలకర్ర, అల్లం, మిరియాలు వేసుకొని వాటర్ వేయకుండా మనం స్పూన్తో కలుపుతూ టైట్గా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇంత టైట్గా ఉండాలి. వాటర్ అస్సలు వేయకూడదు. కొద్దిగా రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. తిరుపతిలో దొరికే వడ, ఆ ప్రసాదం, ఆ టేస్టు మనం ఇంట్లో చేసుకొని కూడా ఇలా ట్రై చేయొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఏదైనా తడి క్లాత్ పైన ఒత్తుకోవచ్చు, లేదంటే ఇలా గట్టి కవర్ తీసుకొని వాటిపైన కాస్త నెయ్యి అప్లై చేసి ఇలా వేసుకోవచ్చు. ఆయిల్ కానీ నెయ్యిలో కానీ డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అంతేకాదండి, ఇది వడలు అనేటివి ఆయిల్ అస్సలు పీల్చుకోదు. మీరు ఎంత ఆయిల్ వేసినా అంతే ఉంటుంది. కానీ ఒక్కొక్క వడ వేగటానికి 10 నిమిషాలు అయితే టైం తీసుకుంటుంది. మనం హైలో కానీ మీడియంలో కానీ పెట్టి స్టవ్ వేపినట్లయితే మధ్యలో పచ్చిగానే ఉంటుంది. ఈ వడలు కాస్త మందంగా వేసుకోవాలి. ఉల్టా పల్టా వేసుకుంటూ స్టవ్ సిమ్లో పెట్టుకుంటూ వేపుకుంటే మనకి చల్లగా అయిన తర్వాత కరకరలాడుతూ చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. మిరియాలు, అల్లము, జీలకర్ర స్మెల్ మనకి పంట కింద తగులుతూ కూడా చక్కగా మనకి అల్లం సువాసన, మిరియాలు ఘాటు, జీలకర్ర చాలా టేస్ట్ అనిపిస్తాయండి. తిరుపతి ప్రతిసారి వెళ్ళలేం కాబట్టి ఇలా ఇంట్లో ట్రై చేసి తినండి. ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మనకి సిమ్లో పెట్టి మాత్రమే వేపుకోవాలి. టైం ఎక్కువ పట్టినా సరే. చూసారు కదా, చక్కగా కరకరలాడుతూ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక 10 గంటలు అయితే నానబెట్టుకోవాలండి. మీరు త్వరగా నానబెట్టకుండా చేసినట్లయితే టేస్ట్ కూడా మారిపోతుంది. గట్టిగా ఉంటాయి. ఇలా ఏగిన తర్వాత మనం టేస్ట్ చేసిన చాలా బాగుంటాయండి. ఇంకా కావాలనిపిస్తుంది.